హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవీస్ కిచెన్. నేను ఈరోజు శనగపప్పు క్యారెట్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాస్ శనగపప్పు తీసుకున్నాను, 5 క్యారెట్ తీసుకున్నాను. శనగపప్పు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇలా నానిన తర్వాత క్యారెట్, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుందాము. కుక్కర్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు ఒక 5 మినిట్స్ ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. ఫ్రై అయిన తర్వాత ఈలోపు మనం ఒక మిక్సీ బౌల్ తీసుకొని 4 ఎల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, కొన్ని ధనియాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పప్పు మంచిగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేసుకుందాము. క్యారెట్ వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్కున్న విజిల్, రబ్బరు తీసేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాము. 5 మినిట్స్ తర్వాత చూడండి, ఇట్లా డీప్గా లైట్గా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకొని మనం పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఇందాక పప్పు కడిగి పెట్టుకున్న వాటర్, ఇట్లా ఒక గ్లాసుకి 3 గ్లాసెస్ వాటర్ పోయాలి ఫ్రెండ్స్. 3 గ్లాసెస్ వాటర్ పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. విజిల్ పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ని. ఒక 4 to 5 విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి, పప్పు బాగా ఉడికింది, క్యారెట్ కూడా మంచిగా ఉడికినాయి. ఇప్పుడు తాలింపు గిన్నె పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఎండుమిర్చి, ఒక 2 ఎల్లిపాయలు దంచి వేసుకొని, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం ఇంగువ వేస్తున్నాను. ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని పప్పులో కలిపేసుకోవాలి. ఎంతో టేస్టీ కలర్ క్యారెట్ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో చెప్పండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. Thanks for watching.